వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీసీ రాజ్యాధికార సమితి సమావేశం పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తారీఖు మంచిర్యాలలోని శ్రీహర్ష కళాశాలలో జరగబోయే బీసీల సమావేశంకు అన్ని వర్గాల బీసీ కులస్తులు హాజరు కావాలని జిల్లా కన్వీనర్ పెద్దపల్లి మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో బీసీలకు గత 70 సంవత్సరాలుగా న్యాయం చేకూరడం లేదు. కులగణన జరిగింది, కానీ ఇంతవరకు రిజర్వేషన్ కల్పించలే. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ చట్టం ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. మంచిర్యాల జిల్లాలో బీసీ ఉద్యమాన్ని నిర్మించడం కోసము బీసీ రాజ్యాధికార సమితి ఈ నెల 12వ తారీఖు ఆదివారం రోజున శ్రీహర్ష డిగ్రీ కాలేజీలో బీసీ రాజ్యాధికార సమితి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న బీసీ ప్రజలను ఏకం చేసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీ ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయడం కోసము ఈ బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నిర్మాణం చేయడం కోసము బీసీ రాజ్యాధికార సమితి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంచాల శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి రావడం జరుగుతుంది. కావున బీసీ ప్రజలు, బీసీ సంఘాలు అందరూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మంచిర్యాల జిల్లా కన్వీనర్గా కోరడం జరుగుతుంది. అయితే బీసీ ఉద్యమము ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ గత 5-10 సంవత్సరాల నుండి చాలా సీరియస్గా ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకుపోయే నాయకత్వాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని బీసీ రాజ్యాధికార సమితి భావిస్తుంది. కావున బీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మన బీసీ ప్రజలకు, బీసీ విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. 60 మార్కులు వచ్చిన అగ్రవర్ణాలకు ఉద్యోగం రావడము, అదేవిధంగా మనకు 30 మార్కులు వచ్చిన మన బీసీకి వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడము చాలా అన్యాయానికి గురి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ మార్కులు వచ్చిన మన బీసీ పిల్లలకు ఉద్యోగాలలో అన్యాయంగా జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాలనేది మెయిన్ డిమాండ్. అదేవిధంగా చట్టసభలలో మన బీసీల వాటను తేల్చాల్సిందిగా అవసరం ఉన్నది. అదేవిధంగా మన రానున్న ఎన్నికలలో బీసీ ప్రజలను, బీసీ వాళ్ళను ఎక్కువ శాతము గెలిపించాల్సిందిగా బీసీ రాజ్యాధికార సమితి అనుకుంటుంది. కావున ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవడానికి బీసీ రాజ్యాధికార సమితి ముందుకు పోవడానికి సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. కావున చెన్నూరు ప్రాంత బీసీ ఉద్యమ నాయకులు, బీసీ కుల సంఘ నాయకులు అందరూ ఈ ఒక సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.